ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడి ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడే మాట ఏంటంటే, పాపులను చూచి నీ హృదయముందు మత్సరపడకము. పాపులు అంటే ఈ లోకంలో దేవుడి మాటని గ్రహించలేని వాళ్ళు. పాపులు అంటే ఈ లోకంలో ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతూ, ఎదుటి వాళ్ళని మరి ఎంతగో ఇబ్బందులకి గురి చేస్తూ, ఈ లోకంలో మరి వాళ్ళు గొప్ప జీవితంలోకి వెళ్ళాలని ఎన్నో పాపాలు చేసుకుంటూ, ఎంతో మందికి అన్యాయం చేస్తూ, వాళ్ళు గొప్ప స్థాయిలో గొప్ప స్థితిలో ఉండాలని ఎన్నో పొరపాట్లు చేసుకుంటూ లోకంలో జీవితాన్ని జీవించి గొప్ప స్థాయిలో నిలబడాలని, గొప్ప పొజిషన్లో ఉండాలని ఎన్నో పాపాలు చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. నా సహోదరి, నా సహోదరుడా, పాపులను చూసి నీ హృదయమందు మత్సరపడకము అని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి వాళ్ళని చూసి నీ జీవితాన్ని చూసుకుని, నా బ్రతుకు ఎందుకు ఇలా ఉంది, నా స్థితి ఎందుకు ఇలా ఉన్నది, నేనెందుకు వీళ్ళలాగా ఉండలేకపోతున్నాను, నేనెందుకు ఇలాగా బ్రతకలేకపోతున్నానని మనం హృదయంలో అనుకోవద్దని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఒక రోజున మరణించాల్సినది. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉండేవాడు, డబ్బు లేనివాడు కూడా మరణించాల్సినది. ఎవరైతే మరి నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో రక్షించబడి దేవుడు ఆజ్ఞలు, దేవుడు ఆలోచనలు గ్రహించి ఉంటారో వాళ్ళు మాత్రమే రేపటి రోజున దేవుడి దగ్గర, తీర్పు దగ్గర నిలబడగలుగుతారు. ఎవరైతే ఈ లోకంలో విచ్చలవిడిగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, ఎవరైతే ఈ లోకంలో పాపాలు చేసుకుంటూ, ఈ లోకంలో ఎంజాయ్ చేస్తూ, ఈ లోకంలో గొప్ప స్థాయిల కోసం పరిగెత్తుతూ ఉంటారో వాళ్ళు ఏమాత్రం కూడా దేవుడి దగ్గర నిలబడలేరు. ఏమాత్రం కూడా దేవుడి తీర్పు దగ్గర ఏమాత్రం కూడా నిలబడడానికి కూడా అర్హులు కాదు. ఈ లోకంలో ఏ రోజుకైనా కూడా మనం మరణించాల్సిందే. ఈ లోకంలో సంపదలు, ఈ లోకంలో గొప్ప గొప్ప స్థాయిలు ఏవి కూడా మనకి స్థిరం కాదు. కానీ దేవుని యందు నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటామో ఆ రోజున మనం ఈ లోకంలో మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మనకి విలువ లేకపోవచ్చు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల రేపు మరణించిన తర్వాత చాలా గొప్ప ప్లేసులు, గొప్ప స్థలాలు ఉన్నాయి. ఈ లోకంలో ఎలా అయితే గొప్ప గొప్ప ఇల్లు ఉన్నాయో, ఎలాంటి గొప్ప ప్లేసులు ఉన్నాయో, అలాగే రేపు మరణించిన తర్వాత దేవుడు ఆజ్ఞలు, దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా విశ్వసించిన వాళ్ళకి గొప్ప ప్లేసులు ఉన్నాయి. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో వచ్చే సంతోషం, ఈ లోకంలో వచ్చే ఘనతల కోసం కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడి చిత్తాన్ని, దేవుడి ఆలోచనని నెరవేర్చే వాళ్ళగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.